హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ నేను మీకోసం మల్టీగ్రెయిన్ కుబూస్ తీసుకొచ్చానండి. దీన్ని పీటా బ్రెడ్ అని కూడా అంటారు. మామూలుగా ఎక్కువగా దీన్ని హుమూస్తో ట్రై చేసి తింటుంటారు. హుమూస్ కానీ ఇంకా ఫలాఫల్ వేసుకొని సలాడ్తో తింటుంటారు. ఇది వచ్చేసి నెట్ వెయిట్ 4 గ్రామ్స్ అండి. ఇందులో టోటల్ 4 పీసెస్ ఉన్నాయి. రేట్ వచ్చేసి 47 రూపీస్ అండి. ఇది నేను వెరైటీగా హుమూస్తో కాకుండా వేరే దాంతో ఎట్లా చేసుకొని తినాలో చూపించాలనుకుంటున్నాను. ఇవైతే ఆల్రెడీ కుక్ చేసుకొని ఉన్నాయి, కుక్ చేసేసారు కాబట్టి ఎలా చేసుకోవాలో అంటే దానిపైన ఏమేమి వేసుకొని తినచ్చో వేరే ఆప్షన్ హుమూస్ కాకుండా ఎలా చేసుకొని తినాలో చూపించాలనుకుంటున్నాను. చూద్దామండి. ఇది నేనైతే లూలు మాల్లో కొన్నాను. మీరు కూడా కావాలంటే అక్కడ కొనచ్చు. అది ఎక్కడ ఉంది అంటే కుక్కట్పల్లిలో ఉందండి. మీరు కూడా ట్రై చేసి అక్కడికి వెళ్ళి కొనచ్చు. వెళ్ళినప్పుడు ట్రై చేయండి, కొనండి, బాగుంటుంది. సో ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, అంటే ర్యాప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో నా దగ్గర చీజీ మైనీస్ ఇంకా మ్యాక్రోనీ సలాడ్ 2 ఉన్నాయండి. వీటితో నేను ర్యాప్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి 35 రూపీస్, ఇది వచ్చేసి 38 రూపీస్ అండి. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. నేను కుబూస్లో మిక్స్ చేసి చూపించాలనుకుంటున్నాను. దీంతో నేను ర్యాప్ చేసి చూపించాలనుకుంటున్నాను. నా దగ్గర అలాగే కొన్ని కట్ చేసి పెట్టిన వెజిటబుల్స్ కూడా ఉన్నాయండి. నేను కొన్ని వెజిటబుల్స్ కూడా సెలెక్ట్ చేసి పెట్టాను. కీరా ఉంది, ఆనియన్స్ ఉన్నాయి, టమాటోస్ ఉన్నాయి. ఇవి కూడా అలాగే నేను దానిలో కుబూస్లో ర్యాప్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో చూద్దామండి. సో నేను ఫస్ట్ ఇది తీసుకున్నానండి, కుబూస్ తీసుకున్నాను. దానిలో నేను కొంచెము ఈ చీజీ మైనీస్ వేస్తున్నానండి. ఇది మనము మొత్తం ఫిల్ చేయకూడదు, అంటే ఎడ్జస్ట్లో కొంచెం గ్యాప్ ఉంచాలి. సో నేను కొంచెం మైనీస్ వేస్తున్నాను, చీజీ మైనీస్. చాలా స్టిక్కీగా ఉంది. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. కొంచెం ఎడ్జస్ట్లో గ్యాప్ ఉంచాలండి, అంతా స్ప్రెడ్ చేసేయకూడదు. సో చూసారు కదా నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎడ్జెస్ వరకు స్ప్రెడ్ చేయకూడదు, కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఓకే, ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర కొన్ని వెజ్జీస్ ఉన్నాయండి. ఇక్కడ నేను కొన్ని వెజ్జీస్ పెడుతున్నాను, కీరా ఇంకా కొన్ని ఆనియన్ పీసెస్. మన ఇష్టం అండి. ఇప్పుడు నేను పెట్టిన వెజ్జీసే పెట్టాలని ఏం లేదు. మీకు ఏ వెజ్జీస్ ఉన్నాయి అవైలబుల్గా, లేదా మీకు ఇష్టమైన వెజ్జీస్ ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కీరా, ఆనియన్ ఇంకా టమాటో పెడుతున్నాను. నేను పెట్టిన టమాటో, ఆనియన్స్ ఇంకా కీరానే పెట్టాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన వెజ్జీస్, మీ పిల్లలకి ఇష్టమైన వెజ్జీస్ అట్లా పెట్టుకోవచ్చు. ఆప్షన్ అదే పెట్టాలి అట్లా ఏం ఫాస్ట్ అండ్ రూల్స్ ఏం లేవు. సో నేను మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తున్నాను, మీ ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఈ సలాడ్ వేస్తున్నానండి, మ్యాక్రోనీ సలాడ్. నాకు తెలిసి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇట్లా మ్యాక్రోనీ సలాడ్ లాంటిది ఎట్లా అంటే. దీనిపైన కూడా కొన్ని వెజ్జీస్ ఉన్నాయండి. అన్హెల్దీ ఫుడ్ కదా, ఎందుకు తినడం అని అందరూ భయపడతారు. పాస్తా అనగానే చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. ఇది కొంచెం వెరైటీగా ఉంది. కొంచెం అలా స్ప్రెడ్ చేసి అట్లా పక్కన పెడితే తింటారు నాకు తెలిసి. ఇట్లా కుబూస్లో అలా వేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను కొంచెం సాల్ట్, పెప్పర్ స్ప్రెడ్ చేస్తున్నానండి, కొంచెం చల్లుతున్నాను.
అంటే ఆల్రెడీ వీటిల్లో సాల్ట్ అండ్ పెప్పర్ ఉంటుంది, కానీ వెజ్జెస్ కోసమని నేను కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తున్నాను. ఆల్రెడీ మీకు వద్దంటే మీరు మీరు ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నాకు కొంచెం తక్కువ అనిపిస్తుందని నేను వేస్తున్నాను. మీరైతే మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. నేను కొంచెం పెప్పర్ కూడా వేస్తున్నాను. ఒకవేళ పిల్లలు తినే పని అయితే పెప్పర్ కొంచెం చూసుకొని వేసుకోండి, మీ ఇష్టము. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎలా ర్యాప్ చేయాలనే చూపిస్తానండి. ర్యాప్ అనేది నాకు తెలిసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా అనేసి, నెక్స్ట్ ఇలా అనేసి ఇలా పెట్టేయడమే. సో ర్యాప్ అయితే ఈజీగానే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి, దీని టేస్ట్ ఎలా ఉంటుందో. చాలా ఎమ్మీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.